ఒప్పుకోనండి. వర్షాకాలంలో పొంగల్, సాంబార్‌ని మించిన టిఫిన్ కాంబినేషన్ వేరే ఉంటుందని 100 చెప్పినా నేను ఒప్పుకోను. అందులోనూ గుళ్ళో చేసే ప్రసాదం పొంగల్ ఇవ్వరు కానీ ఇస్తే ఆకు నిండా అయినా తినేయాలనిపిస్తుంది. మరి అలాంటి రుచికరమైన పొంగల్, సాంబార్ ఈరోజు చేసేసుకుందాం. ఇంకెందుకు లేట్ మరి లెట్స్ స్టార్ట్. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెజ్జీ వంటలు. ఇప్పుడు గిన్నె తీసుకొని అందులో 1 కప్పు పెసరపప్పు, 2 కప్పుల బియ్యం వేసి బాగా కడిగి 4 కప్పుల వాటర్ వేసి స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం కొబ్బరి, 4 పచ్చిమిర్చి, కొంచెం మిరియాల పొడి, కొద్దిగా సాల్ట్ వేసి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులో 1 కప్పు కందిపప్పు వేసి కడిగి 3 కప్పుల వాటర్ వేసి 3 విజిల్స్ పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొన్ని ధనియాలు, కాసింత మినప్పప్పు, కాసింత శనగపప్పు, కొద్దిగా జీలకర్ర, కొన్ని బియ్యం వేసి పచ్చి వాసన పోయేలాగా ఒకసారి వేపుకోవాలండి. ఇది పచ్చి వాసన పోతేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇది సాంబార్ పొడి కోసం అండి. ఇప్పుడు కాస్త వేగాక ఒక 10 ఎండుమిర్చి కూడా వేసుకొని వేపుకోండి. ఎంతైనా మనం బయట కొనుక్కునే సాంబార్ పౌడర్ కంటే ఇంట్లో చేసుకునే సాంబార్ పొడి చాలా చాలా బాగుంటుందండి. ఇవి కూడా కాస్త వేగాక ఒక 4 మిరియాలు కూడా వేసుకొని అన్నీ కలిపి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇవి చల్లారాక మిక్సీకి వేసుకొని పౌడర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంతలోపు చూడండి పప్పు కూడా ఉడికిపోయింది, అది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండ్లీ పెట్టుకొని అందులో నూనె వేసి వేడెక్కాక కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర, కొద్దిగా పసుపు వేసి బాగా వేగనివ్వండి. ఆవాలు చిటపట్లాడితేనే సాంబార్ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అవి వేగాక కొద్దిగా ఒక 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఒకసారి మళ్ళీ కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 పండు పండినటువంటి టమాటాస్, 2 ముల్లంగి, ఒక 2 క్యారెట్లు అన్నీ తరుక్కొని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఎంత బాగా మగ్గితే అంత బాగుంటుందండి సాంబార్ టేస్ట్. ఇప్పుడు రుచికి తగినంతగా సాల్ట్ వేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి సాంబార్ పౌడర్ 2 స్పూన్స్ వేసుకొని, 2 స్పూన్స్ సరిపోతుందండి. కొంచెం స్పైసీ కావాలంటే మీరు కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇవి బాగా కలుపుకోవాలి. ఇది కలుపుతూ ఉంటేనే ఆ సాంబార్ పొడి స్మెల్ అనేది చాలా చాలా బాగుంటుందండి. తమిళనాడు స్టైల్ అంతా కూడాను వాళ్ళు సాంబార్ పౌడర్ కంటే ఇలాగ పొడి చేసుకొని వాడతారండి. ఇది కొంచెం మగ్గాక చింతపండు రసం తీసుకొని వేసుకొని అలాగే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి కందిపప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం మరిగేలోగా మన ఛానల్ ఓపెన్ చేసి వీడియోస్ అన్నీ చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ అనేది ఆన్లో పెట్టుకోవాలి. అప్పుడే డే బై డే మనం చేసే వీడియోస్ అని వస్తాయన్నమాట. ఇప్పుడు పొంగల్ ఉడికిపోయిందండి. మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి, పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పొంగల్కి ఈ కొబ్బరి, పచ్చిమిర్చి పేస్ట్ అనేదే స్పెషల్ అండి. చూడండి ఇవన్నీ చేసే లోపలగా సాంబార్ ఎంత బాగా మరుగుతుందో. స్మెల్ 2 ఇండ్ల అవతల కూడా వచ్చిందంటండి. వాళ్ళు వచ్చి కూడా అడిగారు. ఇది బాగా మరుగుతున్నప్పుడు కొద్దిగా బెల్లం, కొంచెం ఇంగువ వేసుకోండి. ఇంగువ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. తమిళనాడు స్టైలు ఇంగువ సాంబార్ మరుగుతున్నప్పుడే వేస్తారు, ఎందుకంటే అది టేస్ట్ కొంచెం వేరేలా ఉంటుంది. మీకు నచ్చకుంటే ఇంగువ అనేది పోపులోనే కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు బాండ్లీ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కొన్ని జీడిపప్పులు, కొంచెం పసుపు వేసుకోవాలండి. పసుపు నెయ్యిలో ఎందుకు వేసుకోవాలి అంటే దీని టేస్ట్ బాగుంటుంది పొంగల్లో, అలాగే వేయకూడదు. ఇప్పుడు కొద్దిగా మగ్గాక జీలకర్ర కూడా వేసుకొని తీసి పొంగల్లో కలుపుకోవాలండి. అంతే అండి, ఎంతో రుచికరమైనటువంటి కర్ణాటక స్టైల్ పొంగల్, తమిళనాడు స్టైల్ సాంబార్ రెడీ అయిపోయాయండి. ఇప్పుడు మీరు ప్లేట్లోకి వేసుకొని తినేయడమే తరువాయి. మీకు ఎలాంటి వెరైటీ రెసిపీస్ కావాలనో మన ఛానల్లో కామెంట్ అనేది చేయండి. ఈ వీడియో చూశాక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ అనేది ఆన్లో పెట్టుకుంటేనే డే బై డే మన వీడియోస్ అనేవి మీకు వస్తాయండి. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.